హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ కబాబ్స్. మా ఇంట్లో వాళ్ళందరూ చల్లగా ఉంది కదా చికెన్ కబాబ్స్ చేయమని అంటున్నారు. రండి మీరు కూడా చూసేద్దరు. కానీ చికెన్ కబాబ్స్ మ్యారినేషన్ కొరకు సాల్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, పసుపు కొంచెము చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఒక పెద్ద స్పూన్లో ఒక ముప్పావంతు పెరుగు, కొంచెం అంతా సరిపోతుందిలేండి, మీకు చూసుకోండి. ఒక స్పూన్, ఫుల్ స్పూన్ ఆయిల్, ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఇలాగ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను 7 పీసులు తీసుకున్నానండి, లెగ్ పీసెస్. ఈ 7 లెగ్ పీసెస్ని కూడా దీనిలో మసాలాలో వేసేసి ఇలా బాగా వీటిలన్నిటికి కొంచెం తీరుబడిగా చేసుకోవాలండి. హడావిడిగా కాకుండా ఇలా నెమ్మదిగా ముక్కలన్నిటికి మసాలా బాగా పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి ముక్కలకి. ఇదిగో ఇలా ఇలా మ్యారినేట్ చేసుకున్నాం, చూసారు కదండి. ఇవన్నీ ఇలా చక్కగా మసాజ్ చేసేసుకుని మ్యారినేట్ చేసుకున్నటువంటి ఈ చికెన్ పీసెస్ని వీటిని ఫ్రిడ్జ్లోనూ ఇలా మూత పెట్టేసి 1 గంట 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇదిగోండి, 1 గంటన్నర తర్వాత తీసినటువంటి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కబాబ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మనం చక్కగా స్టవ్ వెలిగించేసుకుని బాగా వేయించేసుకుని తినేయడమే. సరే, వేయించేద్దాం రండి. చికెన్ కావాలంటే పెడతాను. చూసారు కదండి మా వీడియో. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.